ఇంట్లో చోరీ 1,50,000 ఆస్తి నష్టం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఆయిల్ బంక్ ఏరియాలో నివాసం ఉంటున్న గురజాల రాజశేఖర్ ఇంట్లో అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు చొరబడి బీరువాని సైతం బద్దలు కొట్టి 3 ఉంగరాలను 10 తులాల వెండి పట్టీలను అపహరించినట్లు ఇంటి యజమాని తెలిపారు. చోరీకి పాల్పడిన నిందితులను గుర్తించి పోలీస్ శాఖ మా కుటుంబానికి న్యాయం చేయాలని ఇంటి యజమాని గురజాల రాజశేఖర్ కోరుచున్నారు. ఇప్పుడు మీరు విజువల్స్లో చూస్తున్నారు. కష్టపడి సంపాదించినంతా దుండగులు దోచుకెళ్లారని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. చోరుకి పాల్పడిన నిందితులను ఎంతటి వారినైనా సరే కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుచున్నారు పోలీస్ శాఖని. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చల్లమండల కేంద్రం ఆయిల్ బంక్ ఏరియాలో నివాసం ఉంటున్నాము. రాత్రి సమయంలో గుర్తు తెలియని కొంతమంది దుండగులు మా ఇంట్లో చొరబడి ఒక బీరువాను బద్దలు కొట్టి వాటిలో ఉన్న బంగారం మరియు ఉన్న వెండి పట్టీలను దొంగతనం చేయడం జరిగింది. సుమారుగా వాటి విలువ 1,50,000 చిల్లుగా ఉంటుంది. కావున ఈ గుర్తు తెలియని దుండగులను పోలీస్ శాఖ వారు గుర్తించి మా కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.